హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ టాకీస్. ఈరోజు వీడియోలో ఫ్రెష్ టమాటోస్తో హోమ్మేడ్ టమాటో కెచప్ టమాటో సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ చాలా ఇష్టంగా తినే ఈ టమాటో సాస్ని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా టమాటో సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. సో రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి ఫర్ ఆల్ నోటిఫికేషన్స్. లెట్స్ మేక్ ఏ డెలిషియస్ టమాటో కెచప్. ముందుగా హాఫ్ కేజీ వరకు బాగా పండిన టమాటోస్ తీసుకోండి. మంచి కలర్ కోసం బీట్రూట్ అండ్ క్యారెట్ తీసుకున్నా. స్పైస్ కోసం ఆనియన్, జింజర్, గార్లిక్ తీసుకున్నా. నెక్స్ట్ టమాటోస్ తీసుకొని బాగా వాష్ చేసి పైన ఎల్లో పార్ట్ కట్ చేసి తీసేయండి. ఇప్పుడు టమాటోస్ అన్నిటినీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. అండ్ టమాటో సాస్కి టమాటోస్ బాగా ముగ్గి ఉండాలి అండ్ మంచి రెడ్ కలర్లో ఉన్నవి తీసుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని కట్ చేసుకున్న టమాటో పీసెస్ అన్నీ వేసుకోండి. నెక్స్ట్ క్యారెట్, బీట్రూట్ పీసెస్ కూడా వేసుకోండి. నెక్స్ట్ ఆనియన్, జింజర్, గార్లిక్ వేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల టమాటో కెచప్ అన్నది కొంచెం స్పైసీగా ఉంటుంది. నెక్స్ట్ హాఫ్ కేజీ టమాటోస్కి నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. టమాటోస్ బాగా బాయిల్ చేసుకోండి. టమాటోస్ అన్నీ బాగా బాయిల్ అయ్యాక టమాటోస్ దగ్గరకు అయిపోతాయి. సో టమాటోస్ ఇలా దగ్గరకు అయ్యి బాగా మగ్గి ఉండాలి. సో ఇవి గుజ్జు గుజ్జుగా ఇలా దగ్గరకు అయిపోవాలి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోండి. కంప్లీట్గా కూల్ అయ్యాక మిక్సీ పట్టించండి. నెక్స్ట్ జల్లెడలో వేసి స్ట్రైన్ చేసుకోండి. ఇలా స్ట్రైన్ చేయడం వల్ల టమాటోస్లో ఉన్న సీడ్స్, పల్ప్ ఇవన్నీ స్ట్రైన్ అయిపోతాయి. టమాటో ప్యూరీ అనేది చాలా స్మూతీ అండ్ సిల్కీగా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్యూరీని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. ఈ టమాటో ప్యూరీ కొంచెం దగ్గరకు అయ్యాక నెక్స్ట్ ఒక 100 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకోండి. షుగర్ తీసుకొని స్లోగా యాడ్ చేస్తూ మెల్ట్ చేయండి. ఇలా షుగర్ అంతా వేసుకొని మెల్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. మీకు స్వీట్ సరిపోతే ఓకే, స్వీట్ సరిపోతే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం బెల్లం యాడ్ చేసి బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ స్పైస్ అండ్ మంచి కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఒక 1 or 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ 1/4 కప్ వైట్ వెనిగర్, ఫ్లేవర్లెస్ వెనిగర్ వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యి థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. సో మనకి వాటర్ లేకుండా థిక్ కన్సిస్టెన్సీలోకి ఫామ్ అవ్వాలి. చూసారుగా ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఒకసారి ప్లేట్లో వేసి చెక్ చేయండి. 1 డ్రాప్ వేసి చెక్ చేయండి. వాటర్ ఫ్లో అయితే ఇంకా కుక్ చేయండి. ఇలా థిక్గా ఉంటే రెడీ అయిపోయినట్టే. సో ఎమ్మీ టమాటో కెచప్ రెడీ. ఈ టమాటో కెచప్ని ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. 1 to 2 months వరకు స్టోర్ ఉంటుంది. లేదంటే బిఫోర్ మీరు ఏదైనా బాటిల్స్ యూస్ చేస్తే టమాటో కెచప్ బాటిల్స్ అందులో కూడా క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో బయట కొనుక్కుంటా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి స్నాక్స్తో ఇవ్వండి. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.